హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సిట్ విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు. నిన్న 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేసింది సిట్. ప్రభాకర్ రావుపై పలు కీలక ప్రశ్నలను సంధించింది. మావోయిస్టులకి సహకరిస్తున్నారని కారణాలు చూపించి లీగల్ ఇంటర్సెప్షన్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు ప్రభాకర్ రావు. నిన్న ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించింది. విచారణ చేసిన 4 సార్లు కూడా దాటవేత ధోరణితో సమాధానాలిచ్చినట్లుగా సమాచారం. ప్రభాకర్ రావు దర్యాప్తుకి సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు 5వసారి ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇప్పుడు ప్రభాకర్ రావుకు ఆగస్టు 5 వరకు కూడా సుప్రీంకోర్టు రిలీఫ్ అయితే ఇచ్చింది. మరి ఇప్పుడు విచారణకి కూడా సహకరించడం లేదు అనేది సిట్ ఆరోపణ. సో సిట్ ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? రాధిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటి వరకు నిన్న 9 గంటల పాటు సుదీర్ఘంగా ప్రభాకర్ రావును విచారించింది. ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందుకు విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు, ఇదే 5వసారి ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. మొత్తం 36 గంటలు ఇప్పటి వరకు సిట్ ప్రభాకర్ రావును విచారించింది కొన్ని కీలక అంశాలపైన కూడా. ఎందుకంటే గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, ఇటు తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరి స్టేట్మెంట్లను ముందుంచి మొదట విచారించింది. అనంతరం ఏదైతే డేటా ధ్వంసం పైన విచారించినటువంటి సిట్ డేటా ధ్వంసమైన అనంతరం టెలికాం సర్వీసుల నుంచి ఒక కీలక ఆధారాలను సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. దాని ఆధారంగా కూడా సాక్షులను, వాంగ్మూలాన్ని సేకరించింది. మనం చూసాం, కీలక కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో జరిగిన ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంపైన కూడా సాక్షుల వాంగ్మూలాన్ని సిట్ సేకరించింది. ఈరోజు మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఈరోజు సిట్ సేకరించింది. కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ వ్యవహారం అంతా జరిగింది. 3వసారి అధికారంలోకి రావాలన్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు. బ్లాక్మెయిలింగ్ కోసం రాజకీయ నేతలు, ఇటు బిజినెస్ మెన్ సినిమా వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని గోనె ప్రకాష్ రావు కొన్ని సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఆయన ఆదేశాల మేరకే జరిగాయి. దీనిపైన సుదీర్ఘ విచారణ జరిగించాల్సిన అవసరం ఉందన్న అంశాలు కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే కీలకంగా ఈరోజు ప్రభాకర్ రావుని సిట్ 2 కీలక అంశాల మీద విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న దానిపైనే రివ్యూ కమిటీకి మీరు 600కు పైగా నెంబర్లను ఇచ్చారు. రివ్యూ కమిటీ అనుమతి ఇచ్చింది. అంతే ఇందులో ఆ నెంబర్లు ఒకరివి, పేర్లు ఇంకొకరిగా కూడా చూపించి రివ్యూ కమిటీని కూడా ప్రభాకర్ రావు తప్పుదో పట్టించినట్లుగా కూడా సిట్ గుర్తించిన నేపథ్యంలో దానిపైన కీలకంగా ఈరోజు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మావోయిస్టులతో వారికి సంబంధాలుంటే ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో ఎందుకు కేసులు నమోదు చేయలేదు? వారికి సంబంధాలు ఉన్నాయన్న ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వీళ్ళు టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేసినటువంటి డేటా ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. మరి మావోయిస్టులతో వీరికి సంబంధాలు ఉన్నాయన్న ఆధారాలు మీ వద్ద ఏమైనా ఉన్నాయా? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీరు చేశామని చెప్తున్నారు కదా, మరి ఇందులో రివ్యూ కమిటీకి మీరు తప్పుడు పేర్లు ఇవ్వడం, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆధారాలు లేకుండా మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఏమంటారన్న అంశాలపైన ఈరోజు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించినటువంటి శ్రవణ్ రావు, దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఆయనే మీకు ఎస్ఐబికి సమకూర్చారా? మరి శ్రవణ్ రావు ప్రైవేట్ వ్యక్తి. ఎస్ఐబిలో ఇప్పటివరకు మీరు 5 పోలీస్ అధికారుల బృందంతో మీరు పనిచేశారు. మరి ప్రైవేటు వ్యక్తి అయినటువంటి ఒక మీడియా సంస్థకు సంబంధించిన వ్యక్తికి మీరు దానికి సంబంధించినటువంటి ఒక సపరేట్ వింగ్ పెట్టుకోవడానికి, సపరేట్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారో అన్న దానిపైన కూడా ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్కు వాడినటువంటి ఎక్విప్మెంట్స్ శ్రవణ్ రావు మీకు ఎక్కడి నుంచి సమకూర్చారు, దానికి నిధులు ఎవరిచ్చారు అన్న అంశాలు, ఈ 2 అంశాలపైన ఈరోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆధారాలు లేని నేపథ్యంలో విచారణకు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ప్రభాకర్ దాటవేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన సిట్ ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో సాక్షుల స్టేట్మెంట్లు, ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఆగస్టు 5వ తేదీ వరకు నాట్ టు అరెస్ట్ రిలీఫ్ ఉంది. దానిపైన కూడా సుప్రీంకోర్టుకు సిట్ వెళ్లే అవకాశం ఉంది. దాన్ని రద్దు చేయాలి.
కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. కీలక అంశాలు, కీలక సూత్రధారులు, దీని వెనుక ఎవరున్నారో అంశాలను ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. విచారణకు పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు సహకరించడం లేదని చెప్పి సుప్రీంకోర్టును సిట్ కోరే అవకాశం ఉంది. ఒకవేళ అది రద్దు అయితే ఆగస్టు 5 కంటే ముందే సుప్రీంకోర్టుకి సిట్ వెళ్తుంది. ఒకవేళ రద్దు అయితే కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావుని సిట్ దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేసిన అనంతరం కూడా ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు, దీని వెనుక ఎవరున్నారన్న అంశాలపైన కూడా సిట్ ఫోకస్ పెంచే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రోజు విచారణ అనంతరం కూడా ఈ కేసులో మిగతా నిందితులు, ప్రణీత్ రావు మరో కీలక నిందితుడిగా ఉన్నాడు, ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్నాడు, వీళ్ళిద్దరిని కలిసి కూడా విచారించే యోచనలో కూడా సిట్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణ అనంతరం ఇతర నిందితులు కలిపి ప్రభాకర్ రావును కూడా విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. సిట్ కీలక ముందడుగు వేస్తుంది. సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా కూడా మావోయిస్టులతో సంబంధాలు, రివ్యూ కమిటీని తప్పుదో పట్టించే అంశాలపైన కూడా ఈరోజు ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ సాగర్.